హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ క్రిస్పీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. అది కూడా స్పెషల్ మసాలాతో అండి. ఈ చికెన్ ఫ్రై ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీ వంటల్లో ఇది స్పెషల్ డిష్ అని చెప్పుకోవచ్చు. బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి. వంట రాని వాళ్ళు కూడా చాలా మంచి టేస్ట్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్తో మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను. ఒక హాఫ్ కేజీ చికెన్ ఇలా శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోండి. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. మరి పెద్దవైనా కూడా బాగుండదండి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని, ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి చికెన్ని బాగా ఉడికించాలి. ఈ చికెన్ ఉడికేలోపు మనం టేస్టీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. అలానే ఒక 2-3 ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సోంపు వేయండి. సోంపు ఖచ్చితంగా వేయాలండి, స్కిప్ చేయొద్దు. పావు టీ స్పూన్ వరకు జీలకర్రని, అలానే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఒక స్టార్ అనేసి దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసేసుకొని వీటిని మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే మసాలా అండి మనకు మంచి టేస్ట్ని ఇచ్చేది. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ మసాలా ఫ్లేవర్ తోటి. ఈ మసాలా పక్కన పెట్టేసేయండి. మనం ఉడికించుకుంటున్న చికెన్ కూడా చూసారు కదా, ఇలా వాటర్ బాగా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడికించాలండి. మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక 10-15 మినిట్స్ వరకు మనకు చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి. చికెన్ ఫ్రై చేయడానికి మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా ఆయిల్ నెయ్యి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 2 లవంగాలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. మనకు ఈ ఉల్లిపాయ ఇలా మెత్తపడితే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 1 నిమిషం తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ వేసాను, పిల్లలు తింటారు కాబట్టి. కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఈ చికెన్ ఫ్రై మనకు ప్రిపేర్ కావడానికి ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. దీనిపైన మూతని పెట్టేసుకొని మధ్యలో మూత తీసుకుంటూ చికెన్ని బాగా ఉడికించాలి. ఇలా చికెన్ ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో ఒక 3 పచ్చిమిర్చిని, అలానే కొంచెం కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైలో. దీనిపై మూతను పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పౌడర్ వేసుకోండి. అలానే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మసాలా కూడా మీరు మొత్తం వేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి 1 టేబుల్ స్పూన్ ఉంచేసానండి. పిల్లలు తింటారు కాబట్టి. మీరు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఈ స్టేజ్లో మరొక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసేసేయండి. మీకు నచ్చితే ఇందులో జీడిపప్పు వేసేసేయండి. నేను వేసానండి. ఇలా మసాలా వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయొద్దు. చివరిగా దించే ముందు 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే చికెన్ ఫ్రై మనకు ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇది రసం అన్నంలోకి లేకపోతే డైరెక్ట్ కూడా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.